సో నేను ఈరోజైతే ఒక టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నాను. ఆ టాపిక్ ఏంటంటే, సింధూర్ ఆపరేషన్ అయితే జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆపరేషన్ స్టార్ట్ అయింది మంగళవారం అనేది నైట్. అది ఇప్పుడు కంటిన్యూగా రన్ అవుతూ ఉంది. నేను ఇప్పుడు మాట్లాడదలుచుకుంది ఏంటి అంటే, స్టూడెంట్స్ నా దగ్గర నుంచి ఎంతో ఇన్ఫర్మేషన్ అయితే నేర్చుకున్నారు. ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను. మీరు అది ఫాలో అవుతారని అయితే నేను నమ్ముతున్నాను. అదేంటి అంటే, మనం ఎలాగూ ఆపరేషన్లో ఇన్వాల్వ్ అవ్వలేం కాబట్టి మన తరపున మనం ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ వన్ జై భారత్ అన్న ఒక వర్డ్ అయితే ఒకటి మనం టైప్ చేయాలి. రెండోది ఏంటి అంటే, ఎవరైతే ఈ ఫైట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, సింధూర్ ఆపరేషన్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆర్మీ వాళ్ళైతేమి, సోల్జర్ వాళ్ళైతేమి, నేవీ వాళ్ళైతేమి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతేమి, ప్రొటెక్షన్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫైట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, ఆ ఫ్యామిలీస్ ఎవరైనా కానీ మీ సరౌండింగ్లో ఉంటే ఆ ఫ్యామిలీస్ని మాత్రం డిస్కరేజ్ చేయకుండా వాళ్ళని సపోర్ట్గా ఉండండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేము అండగా ఉంటాము అనేసి అయితే మీరు తోడుగా ఉండండి. డిస్కరేజ్ అయితే చెయ్యొద్దు. డిస్కరేజ్ అంటే, అమ్మో ఏమన్నా అవుతుందేమో, ఫైటింగ్లో ఉన్నారు, మీ బాబుకి ఏమన్నా అవుతుందేమో, మీ అమ్మాయికి ఏమన్నా అవుతుందేమో, ఇలాంటి మాటలు అయితే మాట్లాడి వాళ్ళని అయితే డిస్కరేజ్ అయితే చెయ్యొద్దు. మనం చేయాల్సింది మనం వాళ్ళకి సపోర్ట్ని ఇవ్వడమే. ఎందుకంటే మనం వెళ్ళి ఫైట్ చేయలేం కాబట్టి మనం చేయాల్సింది మనం చేస్తే వాళ్ళకు కూడా కొంచెము కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం కాకపోయినా కొంచెమైనా ఏంటంటే ఫైట్ చేయడానికి రెడీగా, అంటే ఫైట్ చేస్తూనే ఉన్నారు. కొంచెం కొంచెం మనం ఇచ్చే సపోర్ట్ అన్నట్టుగా వాళ్ళకి కొంచెం ధైర్యంగా అయితే ఉంటుంది.